నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి ఆధ్యాత్మిక శోభను పులకరించింది. ఇక్కడ కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం నుంచే అమ్మవారికి పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ఉన్న మహిళా భక్తులు మరియు ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు, లంక ప్రసాద్, సామినేడి కృష్ణార్జున, పెన్మొచ్చో నరసింగరావు, వాసం ఏడుకొండలు, వాసం రమణ, వాసం గోవిందు, కోల సత్యనారాయణ, పెద్దింటి రమేష్, కీర్తి ప్రసాద్, గాది బుజ్జి, గుడివాడ రమణ, బంటుపల్లి బుజ్జి, ఆకుల రాజుబాబు, నరిశెట్టి దొరబాబు, డొంకిన సత్తిబాబు, కనిగిరి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. మాత్రే నమః. మన కాకరపల్లిలో వెలసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారు ఈరోజు 15వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అమ్మవారికి ఈ పుట్టినరోజు ఘనంగా జరిపిస్తున్నారు. ఇదివరకన్నా కూడా అంగరంగ వైభవంగా ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని అతి భారీ సంతర్పణతో ఈ కార్యక్రమం జరిపించబడుతుంది. దీనికి గ్రామ పెద్దలు, పిన్నలు, 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొంది అన్ని శుభ సంతోషాలతో వెలుగొందాలని మరి కోరి ప్రార్థిస్తూ ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి ఆలయ చైర్మన్ వాసం నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా చాలా అంగరంగ వైభవంగా జరిపించారు. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామంలో తెలిసినటువంటి శ్రీ 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 విజయదుర్గమ్మ వారు మన గ్రామంలో సుమారుగా 14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరంలో అమ్మవారు అడుగు పెట్టారు. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే పొద్దున్న 4 గంటల నుంచి అమ్మవారి అలంకరణ జరిగిన తర్వాత తదుపరి అమ్మవారి పంచామృతాలతో అభిషేకం జరిగి తదుపరి కుంకుమ పూజ కార్యక్రమం జరిగాయి. తర్వాత ప్రతివారు కూడా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు సేకరించి అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరణ చేశారు. అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రలై ఉన్నారు. అలాగే ప్రతివారు ఈ సంవత్సరం కొత్తగా ఎప్పుడు లేకుండా ప్రతివారు కూడా సారి తెచ్చారు. అమ్మవారి సారి ఊరేగింపు జరిగింది. ఆ తదుపరి గ్రామంలో అంగరంగ వైభవంగా అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఈ అన్న సమారాధనలో ఈ స్వీటు ప్రతివారికి కూడా ప్రసాదం కింద అందజేయడానికి అందరూ అనుకుని చేస్తున్నారు. ప్రతివారు కూడా సహకరించి ఎంతో దినదిన ప్రధానంగా తెలిసి ఉన్న అమ్మవారికి ఎన్నో పూజలు జరిపించుకుంటారు. ఆవిడ మనం అనుకున్న కోరిక నెరవేరుతూ ప్రతి గ్రామం సుభిక్షంగా ఉండాలని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ గ్రామానికి భక్తులు ఎంతమంది వచ్చి అమ్మవారు కృపకు పాత్రవుతున్నారు. కాబట్టి ప్రతి వారు కూడా రేపు వచ్చే దశకు కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది చెప్పి ప్రేమ కోరుతున్నాం. ప్రతి వారు కూడా ఈ గ్రామం యొక్క ఈ గ్రామం పాడి పంటలతోటి వ్యవసాయాలతోటి కూడా సురక్షగా ఉంటుంది. ఈ అమ్మవారు వచ్చిన నుంచి కూడా ఈ గ్రామం ప్రబలిపోయింది. అందరూ కూడా ప్రతి వారు కూడా ఆశాజనకంగా ఉన్నారు. ఎవరికి లోటు లేదు. అంచేత ఈ అమ్మవారిని కొలిచిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఆ కోరికల మేరకు కూడా అమ్మ ప్రతి వారికి కూడా అన్ని కల్పిస్తోంది. పుత్ర సంతానం లేని వారి పుత్రులు కల్పించింది. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం కూడా జరిపించింది ఆవిడ. అంచేత అనుకున్న కోరికలు నెరవేర్చలేదు. కాబట్టి అమ్మవారిని ఎప్పుడు కూడా ప్రతివారు కూడా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి అమ్మవారిని తరిస్తున్నారు. ఇందుకే సెలవు తీసుకుంటారు. శ్రీ శ్రీ మా కాకరాపల్లి కనకదుర్గమ్మ బంగారు తల్లి మరి ఈరోజు 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మా అమ్మ 15వ సంవత్సరం జన్మదిన వేడుకలు రంగరంగ వైభోగంగా
మరి కాకరాపల్లి కనకదుర్గం భక్తులందరూ ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి శుభాకాంక్షలు చెప్పి నేను కూడా అమ్మవారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మరి ఇవాళ ఉదయాన్నే నుంచి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ, కుంకుమ పూజలు, అభిషేకాలు, మరి లలిత సహస్రనామాలతో కుంకుమ పూజలు కూడా జరిగింది. మరి అమ్మని ఇవాళ ప్రత్యేకంగా అలంకారంలో చూస్తే మరి ఒక అద్భుతమైన ఘటం ఉన్నది అమ్మవారి దగ్గర. మరి ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా రంగరంగ వైభవంగా చేయించుకోవాలని కోరుకుంటున్నాం. మా గ్రామం యొక్క పెద్దలు, పిల్లలు, చదువుకుంటే పిల్లలు, అలాగే అందరూ కూడా పాడి పంటలు అన్ని కలగాలని, మా ఊరు మంచి సుభిక్షంగా, మా ఊరే కాదు పక్కన్న గ్రామాలు కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు కలగాలి, పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి, చదువులు అన్ని ఇక్కడ వ్యాపారాలు కూడా సమిష్టిగా ఎక్కడా లేనంటే ప్రతి గుడి మీద కూడా దుర్గమ్మ అనే పేరు తప్ప రెండో నామం ఉండదు. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా అమ్మని దర్శించుకుని ఇవాళ తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారు ఆశీస్సులు పొందారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా అమ్మవారు ఇవాళ మరి సారి ప్రత్యేకంగా వరకు ఎప్పుడు కూడా ఆషాఢంలో సారి అన్నది మా అమ్మకు ఆషాఢంలో రాలేదు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారి పుట్టినరోజు ఆషాఢం రాను, అమ్మవారికి సారి పెట్టడం. ఇవాళ ఇంచుమించు ఒక 600 మందితో సారి పెట్టడం అమ్మవారికి ఎంతో శుభిస్తాం. ఇలాంటి రోజులు ఎప్పుడెప్పుడు చూస్తూ ఉంటాం. అలాగని ఎప్పుడు కూడా ఇలాగే జరగాలి మా అమ్మవారి పూజలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఇంత 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 అవుతుంది, ఎప్పుడు కూడా పెరుగుతుంది. మరి అలాగే పూజలు కూడా అమ్మవారికి రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే నేను కూడా సేవలు చేస్తానని అమ్మకి మాటిస్తూ సెలవు తీసుకుంటాను. జై దుర్గమ్మ, జై కనకదుర్గమ్మ, జై జై దుర్గమ్మ. కాకరాపల్లి గ్రామంలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో మన దుర్గాదేవి వారు అడుగు పెట్టడం జరిగినది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతున్నది. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా యథావిధిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ సంవత్సరం నూతనంగా ఈ ఆషాఢ మాసం సందర్భంగా తల్లివారికి ఈ యొక్క సారి సమర్పించడం జరిగినది. గ్రామంలో ఉన్న ఆడవారందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క మడుపులు తీర్చుకుని కోరుకుని ఈ కోరికలన్నీ కూడా మన తల్లివారి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ సంవత్సరము ఎలినో ప్రభావం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రైతులు కూడా వాళ్ళ కోరికలు కోరాలి. ఈ పశువులైతేనే మనుషులైతేనే అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ తల్లిని కోరుకోవడం, వివిధ రకాలమైన వర్షాలు పడి ఈ గ్రామ దేవతతో మొక్కుకుని ఈ వర్షాభావాలతో ఉడుపులన్నీ పడాలని ఈ ఆడవారు మగవాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. ఆ విధంగా తల్లి వాళ్ళ కోరికలను నెరవేర్చి ఈ గ్రామాలు, వివిధ గ్రామాలు అన్ని కూడా సస్యశ్యామలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.